హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు రెసిపీ బీరకాయ పచ్చడి. మీకు బీరకాయ పచ్చడి అంటే తెలిసే ఉంటుంది, కానీ నేను చేసే విధంగా బీరకాయ పచ్చడి ఒకసారి ట్రై చేయండి. ముందుగా బీరకాయలను పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి ముక్కలను ఆరబెట్టుకోవాలి. అందులోకి కావలసినవి పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర, ఒక నిమ్మకాయ. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 50 ml ఆయిల్ వేసానండి నేను. తర్వాత ఆయిల్ వేడి కాగానే వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి అన్నీ వేగాలి. వేగేంత వరకు కలుపుతూ ఉంటూ వేయించుకోవాలి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్లో చాలా ఈజీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒకసారి వీడియోస్ చూసి మీకు వీడియోస్ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. మీ సపోర్టు నాకు చాలా అవసరము. వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత బీరకాయలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలి. ముందుగానే ఇందులో ఎలాంటి ఉప్పు, మసాలాలు వేసుకోవద్దు. ఎందుకంటే మసాలాలన్నీ వేసామంటే వాటర్ వస్తాయి. మూత కూడా పెట్టుకోకుండా ఉండాలి. బీరకాయలను అలాగే వేయించుకోవాలి. మూత పెట్టుకుంటే వాటర్ వస్తాయండి. వాటర్ వస్తే పచ్చడి అనేది నిల్వ ఉండదు, పాడవుతుంది. ఇలా చూడండి, బీరకాయ ముక్కలన్నీ దగ్గరకు వచ్చిన తర్వాత మనం తీసుకున్న కప్పెడు కొత్తిమీరను వేసేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీరతోని పచ్చడి మాత్రము రుచి అదిరిపోతుందండి. 2 స్పూన్ల నువ్వుల పొడి, 1½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1½ స్పూన్ వేసాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఈ మిశ్రమం మొత్తము చల్లార్చుకొని మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ బౌల్లో తీసుకొని మనము మిక్సీ పట్టే ముందే నిమ్మకాయను కట్ చేసి రసాన్ని పిండుకోవాలి. పిండుకొని మిక్సీ పట్టుకొని ఈ పచ్చడి మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, 1/2 స్పూను పసుపు వేసి బాగా కలుపుకొని ఈ పోపులో పచ్చడిని వేసి కలుపుకోవాలి. అంతే అండి, బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా ఉందో చూడండి. రుచి కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన యోధాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పైనుంచి ఒక ఉల్లిగడ్డను సన్నగా తరిగి ముక్కలు వేసి కలుపుకొని సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ ముక్కలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. అంతే అండి. థ్యాంక్ యూ.